భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు యానాం రాయలసీమలో కూడా వారం రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఒక్కొక్కసారి వేగం పెరిగి గంటకు 50 కిలోమీటర్ల వరకు కూడా చేరుతుంది. పిడుగులు పడే సమయంలో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చని ఐఎండీ హెచ్చరించింది. నేడు ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో ఉన్నటువంటి రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాల సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీగా వీస్తుంది. ఉత్తర కోస్తా యానాంలో 1 లేదా 2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే హైదరాబాద్లో కొన్ని జిల్లాలలో సాయంత్రం వేళ ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ వర్షాలు హీట్ వేవ్ నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కిందకు వర్షం పడే సమయంలో వెళ్ళకూడదని చెబుతున్నారు. మన శాటిలైట్ అంచనాల ప్రకారం చూస్తే ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం వేళ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షాలు మొదలై రాత్రి 8 లేదా 10-11 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రోజంతా మేఘాలు పరుగులు పెడుతుంటాయి, కానీ గాలి వీచినప్పుడు మాత్రం ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఒక్కపోత కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈ విధంగా మనకు 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అయితే కురవబోతున్నాయి. అదేవిధంగా లైవ్లో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అనే దానికి సంబంధించి మనకు ఏ ప్రాంతాలలో ఈ వర్షాల ప్రభావం అనేది చోటు చేసుకోబోతుందో సో క్లారిటీగా మనం విత్ ప్రూఫ్తో సహితం మనం చూద్దామండి. సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ యొక్క కలర్లో కనిపిస్తున్నంత కొడితే మనకు రెయిన్ పడుతుందన్నమాట. సో దానికైతే అర్థమైంది అనమాట. ఇక్కడ మనం క్లారిటీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతానికైతే మనకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చేసి దోనె, నంద్యాల, కర్నూలు, అలాగే మనకు వచ్చేసి గుంతకల్, ఆదోని, సో ఈ ప్రాంతాలలో అయితే మనకు వర్షం అయితే ఉంటుంది. ఇక తెలంగాణలో కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ గద్వాలు, రాయచూరు, సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు రెయిన్ అయితే పడుతుందన్నమాట. సో హైదరాబాద్లో మనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చండి, ఇక్కడ మనకు చూస్తే హైదరాబాదు, అలాగే మహబూబ్ నగరు, నల్గొండ, ఇక మనకు వచ్చేసి తండూరు, కోహీరు, సో ఇక మనకు తెలంగాణలో ముఖ్యంగా సో ఎక్కువగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయన్నమాట. మెదక్కు, మెడ్చల్లు, ఇంకా మనకు వచ్చేసి భోపారు, వికారాబాదు, సో ఇక్కడ చూడొచ్చు మీరు షాద్ నగర్, వికారాబాద్లో మనకి ఇక్కడ ఏ రేంజ్లో ఉంది చూడండి, హెవీ రెయిన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు ఒక భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. సో మనకు వచ్చేసి జనగాము, అలాగే త్రిపుర, మెదక్కు, మనకు వచ్చేసి ఈ విధంగా మనకు కొన్ని ప్రాంతాల్లో అయితే వస్తున్నాయన్నమాట. ఇక మనకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఈ రోజున నెక్స్ట్ డేకి మనకు ఏ విధంగా ఉంటుందంటే మనకు సో ఇక్కడ మీరు చూడొచ్చు, రేపు రోజునైతే నేను పెడుతున్నాను. రేపు ఉదయం అయితే మనకు రెయిన్ ఎక్కడెక్కడ ఉంటుంది అనే దానికి సంబంధించి చూస్తే మనకు రేపు మార్నింగ్ విశాఖపట్నం, సో ఆంధ్రప్రదేశ్లో మనకు ముఖ్యంగా విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాలలో మనకు ఉంటాయన్నమాట. బొబ్బిలి, సో విజయనగరం ఆ ప్రాంతాల్లో మనకు రెయిన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనం చూడొచ్చు, ఈ కోస్తా తీరం వెంబడైతే మనకు పక్క రాష్ట్రాలు అయితే మాత్రం భారీ వర్షాలు అయితే ఉంటున్నాయి. సో మనకైతే రేపు ఉదయం 3:30కి అయితే పెద్దగా రెయిన్ ఎఫెక్ట్ లేదు. సో ఇంకా కూడా నేను కొంచెం ముందుకు పెట్టి చూపిస్తున్నాను, మీకు టైం అనేది కొంచెం మూవ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చండి మనం, సో మనకు 3 గంటల నుంచి 4 గంటలకు పెట్టారు. అంటే మనకు 28వ తారీఖు 4 గంటల టైంలో మనకు ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి చూస్తే ఇక్కడ చూడొచ్చు మీకు వెరీ లైట్ రైన్ అయితే ఉంటుందన్నమాట. సో విశాఖపట్నం, అలాగే మనకు వచ్చేసి భువనేశ్వర్, రాయ్పూర్ ఈ ప్రాంతాల్లో అయితే మనకు ఉంటాయన్నమాట. సో ఆంధ్ర కంటే కూడా పక్క రాష్ట్రాలు ఎక్కువ ఎఫెక్ట్ అయితే అవుతున్నాయి ఈ వర్షాల వల్ల. సో మనకు తెలంగాణలో అయితే మనకు రేపైతే వర్షం అయితే మనకు అంతగా కనిపించదు, కానీ విశాఖపట్నం ఆ సైడ్ అయితే మనకు ఈ రైన్ అయితే ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే సాయంత్రం మనకు వచ్చేసి 6, 7 గంటలు, 8 గంటలప్పుడు ఆ ప్రాంతంలో చూస్తే మనకు ఇక్కడ 1, 2, 3 చోట్ల హైదరాబాద్లో మనకు ముఖ్యంగా చూస్తే బెల్లంపల్లి, రామగుండం, అలాగే
జమ్మికుంట ఈ ప్రాంతాల్లో మనకు వెరీ లైట్ రైన్ అయితే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ మీరు క్లారిటీగా. సో మనకు వెరీ లైట్ రైన్ అయితే ఉంటుంది. ఇక విండ్ వచ్చేసి మనకు 9 km/h అయితే ఉంటుందన్నమాట. సో ఇక అదేవిధంగా మనకు వచ్చేసి ఇంకొంచెం ముందుకు టైం అయితే నేను మీకు పెట్టి చూపిస్తున్నాను. అంటే మనకు తర్వాత ట్యూస్డే, సో మనకు మంగళవారం రోజు ఏ విధంగా ఉంటుందంటే, సో చాలా అంటే చాలా క్లీన్గా అయితే ఉంటుంది. కానీ మనకు ఈ యొక్క వాతావరణం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఆ రోజు నైట్ నుంచి అయితే మనకు వర్షాలు అయితే ఈజీగా అయితే నమోదవుతాయి అన్నమాట. సో ఈ యొక్క వర్షాలకు సంబంధించి ఎప్పటికెప్పుడు అప్డేట్ అనేది తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వాతావరణ రిపోర్ట్ ప్రకారం మనకు 7 రోజుల పాటు ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి.